మొదటి నుండి చూసినా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఒక 4వ తరగతి పౌరులుగానే ఉంటాం. ఆడ మొదటి నుంచి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ అంటే జనరల్గా రెడ్డిస్కి ఉంటుంది. అదేందో మొదటి నుంచి రుజువు అవుతున్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో 2వ స్థానం మొదటి నుంచి మాలలకే ఉన్నది. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి అయితే 2వ ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ మాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మాల. కాంగ్రెస్ పార్టీలో అట్లనే ఉంటుంది. కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్ ఉండబడే వైసీపీలో అట్లనే ఉంటాయి. తల్లి కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది ప్రభుత్వం, పిల్ల కాంగ్రెస్ అక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, పిల్ల కాంగ్రెస్ అయిన వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అయితే ఆడ దళితుల నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాల. అంటే 2వ స్థానం మొదటి నుంచి రెడ్డిస్. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డిస్ ఆధిపత్యం ఉంటుంది. ఆ రెడ్డిస్ ఆధిపత్యం తర్వాత మొదటి నుంచి మాల సామాజిక వర్గానికి పెద్దపీట. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు రుజువు అవుతాను. ఆనాడు నీలం సంజయ్ రెడ్డి తర్వాత దామోదర్ సంజయ్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో రెడ్డి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాల. తెలంగాణలో రెడ్డి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాల. మీరు చూడండి, అదే మల్లు కుటుంబంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు రవి ఉన్నాడు. ప్రసాద్ స్పీకర్, క్యాబినెట్ స్పీకర్ మాల. 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేసి నా సొంత జిల్లా వాసికి 80% జిల్లా మాదిగలున్న జిల్లా వాసి అయిన సంపత్ కుమార్కు అవకాశం ఇవ్వకుండా ఇచ్చిందంటే అక్కడ మా గాడ్ ఫాదర్ లేకపోవడం వల్లనే. వీళ్ళ గాడ్ ఫాదర్లు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండబడే మల్లికార్జున్ ఖర్గేనే ఎస్సీ మాల కర్ణాటక. మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా దామోదర్ సంజయ్ కూడా ఉన్నాడు, ముఖ్యమంత్రినే కాదు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా పి శంకరానంద్ ఉన్నాడు, ఆయన కర్ణాటక మాలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే మాలే. వాళ్ళకి అక్కడ గాడ్ ఫాదర్లు ఉన్నారు. ఇక్కడ జనాభా చూడరు, మా వాళ్ళ సేవలు కూడా చూడరు. నాగర్ కర్నూలులో జనాభా చూస్తే 85% మాదిగలు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ కార్యదర్శిగా వాళ్ళే పెట్టుకుంటారు ఒడిగం చేయించుకోవడానికి. సొంత జిల్లా, కానీ ఆయనకు ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఆయనకు ఇప్పించే పలుకుబడి గల నాయకులు మాకు లేరు కదా. ఆడ మొదటి నుండి చూస్తే అక్కడ ఉన్నది, ఇప్పుడు అట్లనే ఉన్నది. నంబర్ 1 అంటే మల్లు అనంతరాములు పిసిసి అధ్యక్షుడైండు, జి వెంకటస్వామి కూడా పిసిసి అధ్యక్షుడైండు. మల్లు అనంతరాములు ఎంపీ అవుతాడు, ఆయన కూడా ఎంపీ కేంద్ర మంత్రి అవుతాడు జి వెంకటస్వామి. మల్లు అనంతరం తమ్ములకున్నంత విలువ మాదిగ కులానికే లేదు కదా. మల్లు అనంతరాము తమ్ములకున్నంత విలువ మాదిగ కులానికే లేదు కదా. ఎంత అన్యాయం. ఓకే, జి వెంకటస్వామి కొడుకులకున్నంత విలువ కాంగ్రెస్ పార్టీలో మాదిగ కులానికే లేదు కదా. ఇప్పుడు చూడండి, పెద్దపల్లిలో కూడా మా జనాభా ఎక్కువనే కదా. పెద్దపల్లిలో కూడా 70% ఉంటాం కదా. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే చెన్నూరు వస్తుంది, బెల్లంపల్లి వస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే చెన్నూరు వస్తుంది, బెల్లంపల్లి కూడా వస్తుంది, ఎస్సీ రిజర్వేషన్. బెల్లంపల్లి నుంచి వెంకటస్వామి గారు పెద్ద కొడుకే కదా జి వినోద్ ఎమ్మెల్యే. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కాడ బెల్లంపల్లిలో జి వినోద్ ఉన్నాడు ఎమ్మెల్యే. జి వినోద్ తమ్ముడు అనబడుతున్న వివేకు చెన్నూరు నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. వినోద్ ఎమ్మెల్యే ఉన్నాడు, అదే పరిధిలో వివేక్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ములు.
ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కదా, అక్కడ ఇద్దరు అన్నదమ్ములకు ఆ పార్లమెంట్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండి అదే కుటుంబంలో మళ్ళా మూడోది గడ్డం వంశీ వివేక్ కొడుకు టికెట్ తెచ్చుకోగలిగాడు. ఇది ఎంత అన్యాయం? తెలంగాణలో ఉండబడే మాదిగలు ఆలోచించుకోవాలా. తెలంగాణలో రెడ్ల రాజ్యం నడుస్తుంది లేదా మాలల రాజ్యం నడుస్తుంది? తెలంగాణలో రెడ్ల రాజ్యం నడుస్తుంది లేదా మాలల రాజ్యం నడుస్తుంది? అసలు మాదిగలకు విలువ ఎక్కడున్నది? మాదిగలకు విలువ ఎక్కడున్నది? మా తరఫున మాట్లాడేటోళ్ళు ఎవరున్నారు? ఇద్దరు ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ కుటుంబం నుంచి ఎంపీగా టికెట్ ఇస్తారా కాంగ్రెస్ పార్టీ? ఒక జాతి ఒక జాతిని ఆలోచించారా? ఒక కుటుంబంలో డిప్యూటీ సీఎం ఉంటే ఖమ్మం జిల్లాలో ఉండబడే 2 నియోజకవర్గాల్లో మాలల్ని టికెట్ తెచ్చుకున్నారు. మల్లుబట్టి విక్రమార్క మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తాడు, డిప్యూటీ సీఎం అవుతాడు. సత్తుపల్లిలో కూడా మాలకి ఎప్పించుకుంటాడు, 2 ఉన్న కాడ 2 ఇప్పించుకుంటాడు. ఇప్పుడు ఆ జిల్లాకు సంబంధం లేని మహబూబ్నగర్కి వస్తారు. మహబూబ్నగర్లో 80% పైగా ఉండబడే మాదిగల పొట్టగొట్టినట్టు చేసి, నోరు కొట్టినట్టు చేసి అక్కడ కూడా టికెట్ తెచ్చుకుంటారు. కారణం ఏంటి చెప్పండి? వీళ్ళ తరఫున గాడ్ ఫాదర్లు ఉన్నారు కదా. ఒకనాడు ఈ మల్లు అండ్ జి వెంకటస్వామి కుటుంబాన్ని ప్రోత్సహించడానికి వీళ్ళకంటే ముందు సంజీవే ఉన్నాడు. వాళ్ళిద్దరి తర్వాత వీళ్ళు ఎదిగి వాళ్ళ కులస్తులను చూసుకుంటుండ్రు, వాళ్ళ కుటుంబాలను చూసుకుంటారు.